అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం చిటమట రమేష్, సిఐటియు బాలూజీ రమేష్ ఆధ్వర్యంలో హమాలి, భవన నిర్మాణ, ఆశా, సివిల్ ఆసుపత్రి ఉద్యోగ కార్మికులు మేడే జెండాలను ఆవిష్కరించుకుని సిఐటియు కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని అన్నారు. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపమని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన కాలానికి నిలువెత్తు సాక్ష్యమని అన్నారు. 8 గంటలు పనిదినం, కార్మిక హక్కులకు, ప్రాణ త్యాగాలకు నినదించిన మహోజ్వాల ఘట్టం మేడే అని తెలిపారు. కార్మికుల రక్త తర్పంతో చరిత్ర లిఖించబడిందని అన్నారు. కార్మికులు నిర్దాక్షిణ్యంగా అక్కడున్నటువంటి పోలీస్ అధికారి ఆర్డర్ ఇవ్వడం కారణంగా అక్కడున్నటువంటి కార్మికుల్ని సమ్మె చేస్తున్న కార్మికుల్ని తుపాకులతో కావడం కారణంగా అక్కడున్నటువంటి ఆనాటి నుంచి ఆ ప్రభుత్వం దిగొచ్చి 8 గంటల పనిదినాన్ని తగ్గించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాస్తవికంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే మన 24 కార్మిక చట్టాల్లో ఆ కార్మిక చట్టాలన్నీ కూడా 3 కోళ్లుగా మార్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఈరోజు కాల రాసే పరిస్థితి ఉంది. ఈరోజు 8 గంటల పనిదినాన్ని మనం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు మళ్ళీ 12 గంటల పనిదినంగా మార్చేటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగం చేసి ఈరోజు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క జ్ఞాపకం కోసం ఈరోజు మనం మేడే నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ మేడే సందర్భంగా మనందరం కూడా వాళ్ళందరినీ స్మరించుకొని మేడే స్ఫూర్తితోటి మన హక్కుల కోసం ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మన కార్మికుల హక్కుల్ని, కర్షకుల హక్కుల్ని, రైతుల హక్కుల్ని